చేస్తున్నారు. సైడ్ రానా Ganatantra Diwas paid for 2 air platoons, 2 civil men and women platoons, 1 home guard platoon, 1 NCC platoon, 1 Bal Scout platoon, आपका निरीक्षण के लिए हाजिर है. పోలీస్ వెహికల్లో గౌరవ ముఖ్య అతిథి వారిని జిల్లా రక్షక దళ అధినేత రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎస్కార్ట్ చేస్తూ పెరేడ్ స్థానిక చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెరేడ్ కమాండర్ గా వహిస్తున్నారు. నేషనల్ కెడెట్ కోర్ 7 ప్లేటన్స్ 7 కంటింజెంట్స్ కూడా వారికి లేసి అభినందనలు తెలుపుతున్నారు. అప్రోచింగ్ టు ద డయాస్ आज्ञा प्रदान करें and getting back smart. పండగ జరుపుకున్నటువంటి పోలీస్ మైదానంలో అందంగా సాయుధ దళము ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫాలోడ్ బై అగైన్ సాయుధ దళములో ఉన్నటువంటి రెండవ Supama and police salute our this is Home Guards 20th of Chittoor district. Jai Jai. All the platforms. Getting ready to come forward. మనం అందరూ భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి, మీడియా మిత్రులకి, విద్యార్థులకి మరియు చిత్తూరు జిల్లా వాసులందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈసారి గణతంత్ర దినోత్సవం థీమ్ సంస్కృతి పరిరక్షణ మరియు అభివృద్ధి. ఈ సంవత్సరం అంగళ కార్తిక్ యాదవ్ సన్ ఆఫ్ వరదరాజు బంగారపాలెం మండల్ మన దేశ సురక్ష కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. నేను ఈ సందర్భంగా తన ఆత్మశాంతి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లా ప్రజల తరఫు నుంచి కూడా అతని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా పూర్వ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సార్ మరియు ఎస్పీ మణికాంఠ గారి ద్వారా విజయవంతంగా ఎన్నికలు పూర్తి చేయడం జరిగినాయి. నేను ప్రతి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను.
ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్యంగా దీపక్ 2 స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క బీపీఎల్ కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 3,17,158 ఫ్యామిలీస్ లబ్ధి పొందారు. ఇప్పటి వరకు సుమారుగా 25 కోట్ల వరకు సాయం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1100 పనులు పూర్తి కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పనితో గ్రామ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది. వచ్చే మార్చ్ నెల లోపల మిగతా పనులు కూడా పూర్తి చేయడం జరుగుతాయి. ఇంకా కాకుండా జిల్లాలో MGNRGS పథకాల క్రింద 2,180 కెటల్ షెడ్స్ కూడా మంజూరు చేయడం జరిగినాయి. కెటల్ షెడ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా సుమారుగా 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశం వరకు ప్రతి సోమవారం జిల్లా వ్యాప్తంగా మండల్ స్థాయి PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నీట్గా ప్రజల నుంచి ప్రతి ఒక్క గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 40,000 గ్రీవెన్స్ ఆన్లైన్ పోర్టల్లో దర్జ్ చేయడం జరిగినాయి. జిల్లా ప్రభుత్వం వాటిని నాణ్యమైన రీతిలో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రీవెన్స్ పరిష్కారం చేయడానికి కోసం కూడా స్పెషల్ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మరియు జిల్లా అభివృద్ధి కోసం విజన్ ప్లాన్ లాంచ్ చేశారు. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రజాప్రతినిధికి వారిచ్చే కోఆపరేషన్ వారిచ్చే సపోర్ట్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఈ భీమారావు సార్ వారిచ్చిన కోఆపరేషన్ వారిచ్చిన సపోర్ట్స్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా SP మణికంఠ గారికి వారిచ్చిన సపోర్ట్ వారిచ్చిన కోఆపరేషన్ పోలీస్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. Commander is taking their respective land party is proceeding. ఈ జాగరాల ద్వారా ఇది 2022 సంవత్సరంలో శిక్షణ పొంది సుమారు 2 సంవత్సరాలుగా రెండవ జాగరణ పేరు హిందూ శిక్షణ పొంది సుమారు 2 సంవత్సరాలుగా భక్తుల సేవలు అందిస్తోంది. దీన్ని హ్యాండ్లర్ PD అబ్జర్వర్ ఈ జాగరణ శిక్షణ సమయంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొంది బంగారు పథకం సాధించింది. గంజాయి నాటుసారా మొదలగు మత్తు పదార్థాలు గుర్తించుటకు మరియు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ టోల్ గేట్లలో మత్తు పదార్థాల రవాణాకు అరికట్టడానికి ఆకస్మిక తనిఖీల కొరకు దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు రెండవ జాగరణ పేరు హిందూ కాబట్టి ఆ హిందూ సంవత్సరంలో పేరుడు పదార్థాల విభాగంలో శిక్షణ పొంది వజ్రవాహనం సంఘం వారికి ధన్యవాదాలండి. మన పనిచేస్తాయి. మిస్టర్ జీ వీటిని రాష్ట్రపతి భవనంలో కూలినప్పుడు తుఫాన్లు సంభవించినప్పుడు మరే ఇతర ప్రమాదాల్లో అయ్యే ప్రాణాపాయాలు గ్రామాల్లో భక్తులలో ఆధ్యాత్మిక భావన
సాక్షులు డిక్షనరీలు అందివ్వడం ప్రతి విద్యార్థి విజ్ఞానదాయకం. ప్రతి విద్యార్థికి దొక్కాసుకమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం కింద 1 నుంచి 8 వరకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించబడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం నడపబడిన తరగతుల మరియు తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు పురోగమిస్తున్నాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన రాధాకృష్ణ విద్యార్థి మిత్ర బ్యాగ్, నోట్స్, టెక్స్ట్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, పెన్, 3 జతల యూనిఫామ్, షూ, సాక్సులు అందిస్తున్నారు మన ప్రభుత్వం విద్యార్థుల కోసం. తల్లికి వందనం మెగా డిఎస్సి విద్యార్థుల భవిష్యత్తుకు జ్ఞానాన్ని అందించడానికి వారి భావితరాలకు ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తోంది. విద్య పెట్టారు. మన దేశానికి మన సమాజానికి సేవ చేసినటువంటి రాజు, దేశానికి వెన్నుముక రైతన్న. రైతన్న నీకు జోహార్. దేశానికి అన్నం పెట్టే ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి పథకంలో ఒక రైతు భుజాన గొర్రెపిల్లను పెట్టుకొని చాలా చక్కగా గౌరవిస్తారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులకు వినియోగదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి గృహ వినియోగదారుడు ఈ పథకాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రధాన